నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బిన్ దాచుకున్నానండి. కొన్ని అరుదైన ముచ్చట్లు ఫ్యాన్స్ ఎదురు చూసే లెక్క ఉంటాయన్నమాట. ఇక అట్లాంటిదే ఈ ఆదివారం జరిగింది. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళు ఆరిజిన్ డే సందర్భంగా ఒక ఈవెంట్ ని చేసిరు. ఇక దానికి గెస్ట్ లెక్క ఆల్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇన్స్పిరేషన్ అయిన మన మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ లెక్క పిలిచిరు. అట్లనే యూత్ కి మంచి ఎనర్జీని ఇచ్చే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండని కూడా గెస్ట్ లెక్క పిలిచిరు. ఇక ఈ ఇద్దరి రాకతోని ఆ ఈవెంట్ మొత్తం కలొచ్చింది అనుకోండి. ఇక దీంట్లో విజయ్ దేవరకొండ హోస్ట్ లెక్క మారిపోయి చిరంజీవి సార్ని కొన్ని ప్రశ్నలు అడిగిండు. ఇక దాంతోని ఫ్యాన్స్ అందరూ పండగ వేసుకున్నారు అనుకోండి. ఇక ఆయన ఓపికతోని ఆన్సర్లు ఇస్తుంటే ఫ్యాన్స్ అందరూ పండగ వేసుకున్నారు అనుకోండి. ఇక విజయ్ దేవరకొండ నెగటివిటీని మీరు ఎట్లా ఎదుర్కొంటారు సారు అని అడిగితే 1977 లా ఆయన కెరియర్ స్టార్టింగ్ లా మద్రాసులోని పాండీ బజార్ కి పోయినప్పుడు నువ్వు హీరోవా అనే రీతిలో కొంతమంది ఎగతాళి చేసిరంట. ఇక దాంతోని ఆయన తిరిగి చూడకుండా హనుమంతుడిచ్చిన ధైర్యంతో ఆయన ముందుకు పోయినా, అంతే తప్ప వెనక్కి చూడకుండా నా జీవితంలో మళ్ళా ఆ గడ్డ మీద ఆ చోటులో మాత్రం అడుగు పెట్టలేదని చెప్పుకొచ్చిండు. ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎవరు మాట వినకుండా ముందుకెళ్లడమే అనేది జీవితం అని చెప్పుకొచ్చిండు. ఇంకో మంచి కిక్కెక్కించే పాయింట్ ఏంటంటే మిడిల్ క్లాస్ మనస్తత్వాలు ఎట్లుంటాయని చెప్పుకుంటా విజయ్ దేవరకొండ ఆయన షాంపూ బాటిల్లో షాంపూ అయిపోతే అది వడేయకుండా దాంట్లో నీళ్లు కలుపుకొని మరీ వాడతా, ఇక మొత్తం ఖాళీ అయిన తర్వాతనే అది పడేస్తా అని చెప్పుకొచ్చిండు. ఇంకా ఇది చిరుకి మాత్రం మంచి కనెక్ట్ అయింది అనుకోండి. ఇక కనెక్ట్ అయింది అనుకోని ఇక ఈయన కూడా చెప్పుకొచ్చిండు అనమాట. ఇక మా ఇంట్లో ఫ్యాన్లు లైట్లు ఆన్ ఉంటే ఎవరు లేకపోతే ఇక నేను స్మార్ట్ ఫోన్ లో చూసుకొని దాన్ని ఆపేస్తా అని చెప్పుకొచ్చిండు. అట్లనే సబ్బులని ముద్దలెక్క చేసి మళ్ళా తిరిగి వాడతా అని చెప్పుకొచ్చిండు. ఇక ఇట్లా చాలా ముచ్చట్లు చెప్పిండు. ఇక ఇవన్నీ వింటుంటే ఫ్యాన్స్ అందరికీ అసలు మంచి కిక్ ఇచ్చినాయి అనుకోండి. ఎన్నో విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పిండు. ఆయన లైఫ్ గురించి చెప్పుకొచ్చిండు, ఆయన కెరియర్ గురించి చెప్పుకొచ్చిండు, ఆయన ఎదుగుదలకి కారణం చెప్పుకొచ్చిండు, ఆయన నాన్నగారే ఆయన ఎదుగుదలకి కారణం అని చెప్పుకొచ్చిండు. ఇక ఇట్లాంటి పనులు, ఇక ఇట్లాంటి మిడిల్ క్లాస్ తత్వం ఉన్న పనులు మీరు కూడా చేస్తారా? కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయరు. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.